జగన్మోహన్ రెడ్డి అనూహ్య నిర్ణయంతో నియోజకవర్గాల అభ్యర్థుల మార్పుతో మొత్తం ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే అందరికి కూడా స్థానభయం పట్టుకుంది. కొత్తగా నియోజకవర్గానికి కొత్త అభ్యర్థులు వస్తారనే ఒక ప్రచారం అయితే ప్రోపగండా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు జరుగుతుంది. అయితే పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే మార్పు ఉంటుంది అనేది అయితే తెలుస్తుంది. అయితే ఎవరికి ఇస్తారు అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. అయితే అదే రేసులో ఉన్నారు ఆసిఫ్ ఖాన్. ప్రస్తుతం మైనార్టీ సెల్కి సంబంధించిన చైర్మన్గా కూడా ఆయన ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆసిఫ్ గారు. సార్ నమస్తే. సరే ఏంటి ఎలా చూడాలి? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 11 మందిని మార్చారు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా. కొంతమందికి స్థానాలు లేకుండా చేశారు, కొంతమందికి స్థానాల చలనం కల్పించిన పరిస్థితి. మీరు కూడా నియోజకవర్గం నుంచి పశ్చిమ నియోజకవర్గం సీట్ ఆశిస్తున్నారు. తప్పకుండా నేను కూడా సీట్ ఆశిస్తున్నానండి. 2019లో కూడా నేను ఆశించాను. ఆ రోజు కూడా కొన్ని సమీకరణల కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ నేను ఈ సీటు మైనార్టీలకి నేను కేటాయిస్తాను, తప్పకుండా నేను మైనార్టీలకి ఇస్తాను ఈసారి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము కూడా ఆయన గారిని అడిగితే ఈ ఒక్కసారికి నేను మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఇస్తాను, నేను నెక్స్ట్ మట్టికి నేను మైనార్టీకి ఇస్తానని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మేము కూడా ఏంటంటే సరే ఒకసారి జగన్ గారు కూడా ఈసారి మనకు ముఖ్యమంత్రి అవ్వాలి అని మేమందరం మైనార్టీలు అందరూ కట్టుగా ఆయన గారికి పనిచేయడం జరిగింది. గతంలో కూడా అక్కడ ఉన్న మైనార్టీలు అధికంగా ఉన్నారు కాబట్టి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనేక మంది ముస్లిం మైనార్టీలు కూడా ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. జలీల్ ఖాన్ కానివ్వండి, ఎంకే బేగ్ కానివ్వండి, అలాగే నాసర్ వలీ కానివ్వండి, ఆసిఫ్ పాషా కానివ్వండి. అదే రీతిలో పశ్చిమ నియోజకవర్గంలో మొదటి నుంచి ఆ ఒక స్థానం మట్టికి మైనార్టీలు అధికంగా అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అదే ప్రాధాన్యంతో ఇవాళ ముస్లిమ్స్ అక్కడ కనీసం 58,000 నుంచి 60,000 దాకా ముస్లిమ్స్ ఉన్నారు. అక్కడ జన సమీకరణను బట్టి అందరినీ గుర్తించి మాకు కూడా ఒక విజయవాడ నుంచి ఇచ్చాపురం దాకా ఏ ఒక్కళ్ళు కూడా ముస్లిమ్స్ లేరు. దాంట్లో భాగంగానే మేము ఇక్కడి నుంచి మాకు సీటు కావాలని చెప్పేసి అందరూ అడగడం జరిగింది. దాన్ని మళ్ళీ ముస్లిం మైనార్టీలకి పశ్చిమ నియోజకవర్గం సీట్ ఇస్తారని మేము అందరూ ఆశిస్తున్నాం. అంటే ఇప్పటికే 11 మందిని స్థానచలనం కల్పించిన పరిస్థితుల్లో హోప్ ఏమైనా ఉందా? వెస్ట్కి సంబంధించి ఖచ్చితంగా మార్పు ఉంటుంది అని మీరు భావిస్తున్నారా? తప్పకుండా ఆశిస్తున్నానండి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇస్తానని చెప్పారు కాబట్టి మేము ఆశిస్తున్నాం. అందుట్లో నేను ఆశిస్తున్నాను. గతంలో 2019లో నాకు మాట ఇచ్చారు కాబట్టి ఈ ఒక్కసారికి ఇద్దాం, మీకు కంపల్సరీగా ఈసారి ఇస్తామని చెప్పారని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను. నాకు ఇస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నేను ఆశాభావం వ్యక్తం చేసుకుంటున్నాను. కాకపోతే అన్ని చోట్ల సామాజిక వర్గాన్ని గుర్తిస్తున్నారు. ఆ సామాజిక వర్గ సమీకరణలో భాగంగానే నాకు వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంటే ఇప్పటికే వెల్లంపల్లి లాస్ట్ టైం పుట్టినరోజు సందర్భంగా భారీగా శంకుస్థాపనలు చేశారు. రిబ్బన్ కటింగ్లు జరిగిన సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు మీ నియోజకవర్గానికి. ఖచ్చితంగా మళ్ళీ వెల్లంపల్లిని ఇక్కడ గెలిపించాలని చెప్పి ఆయన మాట్లాడారు. ఆ రోజు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మళ్ళీ ఆయనకే మళ్ళీ ఇస్తారని చెప్పేసి ఆ రోజు ఆయన అనుకొని అలా చెప్పుకుంటారు. కానీ ఈ రోజున్న సమీకరణను బట్టి కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు కూడా గమనిస్తున్నారు, తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినాయి. దానికి కొంతమంది అనుకుంటున్నారు ఏమని, అక్కడ కొంతమందిని మార్పులు చేయలేకపోవడం వల్లే అధికారాన్ని చేజెక్కించుకోలేకపోయారని చెప్పేసి వార్తలు వినబడుతున్నాయి. అందుట్లో భాగంగానే మా అధినాయకులు ఆలోచించి ఏమైనా మారుతున్నారని. అంటే తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పడింది. అది పడిందని కాదు, ప్రజలు అనుకుంటున్నారు. అది పడిందో లేదో అనేది నిర్ణయించుకునే వాళ్ళు నిర్ణయించుకుంటారు. అంటే ఎప్పటిలోగా మార్పు ఉండొచ్చు? ఎప్పటిలోగా ఇంకా ఎవరైనా అంటే మీతో పాటు ఎవరైనా ఆ సీట్లు ఆశించే వాళ్ళు ఉన్నారా మీ నియోజకవర్గంలో? మా సామాజిక వర్గం నుంచి నేనే ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకెవరు ఉన్నారో అనేది, ఎవరు తెర మీదకి ఇంకా వచ్చారో రాలేదైతే నాకైతే తెలియదు. నేనైతే అక్కడ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యతని నేను సక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాకు బాధ్యతలు చెప్పారో, ఒక రాష్ట్ర కార్యదర్శిగా కానీ, లేకపోతే ఒక కార్పొరేటర్గా కానీ, లేకపోతే ఒక చైర్మన్గా కానీ నేను పార్టీని వెంటబెట్టుకొని పార్టీతోనే నేను నడుస్తున్నాను. నా పయనం జగన్మోహన్ రెడ్డి గారితోనే. గతంలో కూడా నాకు సీటు రాకపోయినా సరే నేను పార్టీని వీడలేదు. ఎంతోమంది ప్రలోభాలు పెట్టినా సరే నేను జగనన్నతోనే ఉంటాను అని చెప్పేసి, నాకు ఎమ్మెల్సీ రావాల్సింది, ఎమ్మెల్సీ కూడా రాలేదు. అయినా సరే
జగనన్న నాకు ఏదో ఒకటి గుర్తించి నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారని చెప్పేసి నేను చాలా ఆశిస్తున్నాను. అంటే ప్రతిపక్షం కూడా ఖచ్చితంగా పశ్చిమ సీట్ని ముస్లింలకు ఇవ్వాలని ఒక డిమాండ్ కూడా తెర మీదకి తీసుకొచ్చారు. అక్కడ ఎవరున్నా కానీ ముస్లింస్కి ఇవ్వాలని ఒక డిమాండ్ తీసుకొచ్చారు. మీ పార్టీలో ముస్లింలకు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే పరిస్థితి ఏంటి? కాకపోతే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళందరూ తెలుగుదేశంలో ముస్లిమ్స్కి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ఆరాటం వాళ్ళు అడుగుతున్నారు. అలాగే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని 2-3 సందర్భాల్లో కలిసినప్పుడు ముస్లిమ్స్ కూడా మా పశ్చిమ సీటు గతంలో మీ నాన్నగారు కూడా హయాంలో కూడా ముస్లిమ్స్కే కేటాయించారు, ఈసారి మా టికెట్ మాకు ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. ఇప్పుడు ఇటు ముస్లిమ్స్కి ఇస్తే అటు కూడా ముస్లిమ్స్కి ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఏది ఏమి ఇచ్చినా సరే అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభంజనం, ముస్లిం మైనార్టీలు రాజశేఖర రెడ్డి గారు మాకు 4% రిజర్వేషన్ ద్వారా ఆయన చిరస్థాయిగా మా ముస్లిం మైనార్టీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన తనయుడు అంటే మనం అందరం ఉంటామని చెప్పేసి నేను ఆశా వ్యక్తం చేస్తూ ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఏదైతే ఆయన ఇచ్చారో అవన్నీ ముస్లిం మైనార్టీలకు చక్కగా అన్నీ సక్రమంగా అన్నీ నిర్వర్తిస్తున్నారు. అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. ముస్లిం మైనార్టీలకి ఉర్దూ లాంగ్వేజ్ కానివ్వండి, సెకండ్ లాంగ్వేజ్గా చేశారు. హజ్ యాత్రికులకు రాయితీలు కల్పించారు. ఇప్పుడు షాదీ ముబారక్ కానివ్వండి, అయితే విదేశీ విద్య కానివ్వండి, అన్నిట్లో ఏదైతే ఉన్నాయో ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసి ఆయన మాకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. అందుకోసం ఆయనకి మేము ముస్లిం మైనార్టీలు అందరూ అండగా ఉంటున్నాం. అంటే పశ్చిమ నియోజకవర్గం మీకు కాకుండా అంటే ముస్లింలకు కాకుండా మళ్ళీ వెల్లంపల్లికో లేకపోతే ఇతర సామాజిక వర్గాలకో కనుక కేటాయిస్తే మీ పరిస్థితి అండి, మీరు సహకరిస్తారా లేకపోతే తిరుగుబాటు జెండా ఎగరేస్తారా? అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను కూడా. అంటే ఇప్పటికే ఆర్కే చూసాం, అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి, చాలా అత్యంత సన్నిహితుడు, ఖచ్చితంగా మినిస్టర్ ఇస్తారని ఆశించాడు, మినిస్ట్రీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నియోజకవర్గం మార్పుతో ఆయన పార్టీని వీడి బయటికి వెళ్ళిన పరిస్థితి, ఆ సిచ్యువేషన్ ఏమైనా మీ నియోజకవర్గంలో ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారి మనసును చూసి ఎవరు ఎక్కడికి వెళ్ళరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరిని వదులుకోరు. మళ్ళీ ఆర్కే గారు మా మనిషే, మళ్ళీ ఆర్కే గారికి మంచి ఉన్నత స్థానంలో కూర్చోబెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని గాలి మాటలు, ఇవన్నీ ఏదో వార్తల్లో కొన్ని వస్తున్న అవన్నీ నిజం కాదు. ఆర్కే గారు మా పార్టీలోనే ఉంటారు, మాతోనే ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అంటే చాలామంది వైసీపీ కాంగ్రెస్ని వీడి వైసీపీలోకి వచ్చారు చాలామంది. జగన్మోహన్ రెడ్డి వెనకతలో ఉన్న వాళ్ళంతా కూడా దాదాపు కాంగ్రెస్ వారసత్వంగా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మళ్ళీ వైసీపీలో టికెట్లు కేటాయించకపోతే వీళ్ళంతా కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ కూడా భావిస్తుంది. షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్కి రాకపోతున్నారు, కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టబోతున్నారు, ప్రచారం కూడా జరుగుతుంది. ఏం చెప్తారు? ఏది ఏమైనా కానివ్వండి, ఇక్కడ విజయవాడ అనేది కాదు, గుంటూరు అనేది కాదు, ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభావం అంతగా ఉండదు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మా రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిందనే ఒక బాధ ఉంది ప్రజల్లో. వాళ్ళకి ఏంటంటే మాకు తెలంగాణ వచ్చిందని చెప్పి వాళ్ళ ఆనందంలో ఉన్నారే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో అయితే వాళ్ళు అనుకున్నంత కాంగ్రెస్ గాలి ఏమి ఉండదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం, మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఏదైతే వైనాట్ 175 అని చెప్పేసి దిశగా మేము అందరం వెళ్తున్నాం. మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు చేకూరుస్తూ ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. టీడీపీ కానీ, జనసేన కానీ, కాంగ్రెస్ కానీ ఎవరు ఎంత కలిసి కట్టుగా వచ్చినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అని చెప్పి, అది నేను చెప్పడం కాదు, ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయం చేశారు. 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అవుతారు. అంటే మీకు సంబంధించి 2014 ఎన్నికల్లో మొత్తం రాష్ట్రం అంతా టీడీపీ గాలి వీస్తున్న టైంలో పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు వైసీపీ జెండాని ఎగరేశారు. మీ నాయకత్వంలో మీరు జలీల్ ఖాన్ గారు ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత టీడీపీలోకి ఆయన వెళ్ళిపోయారు. కానీ అప్పటి నుంచి పార్టీలో మీరున్న 2019లో మళ్ళీ వెల్లంపల్లిని తెర మీద తీసుకొచ్చింది పార్టీ. ఇప్పుడు మళ్ళీ 24 ఎన్నికల్లో కూడా ఇంత దాదాపు 10 ఏళ్ళ నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి చాలా హానెస్ట్గా పార్టీ వెనక ఉంటాం. మీకు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే పరిస్థితి ఏంటి? నాకు కాకుండా వేరే వాళ్ళకి ఎవరని చెప్పేసి ఆ భగవంతుడి దయ వల్ల బలంగా నమ్ముతున్నారు. మీకేస్తారు రెడ్డి గారి మీద నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ముందుకెళ్తాను. అధిష్టానం ఏదైతే నిర్ణయించిందో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను.
దాంట్లో సందేహమే లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదే చెప్తున్నారు పూర్తిగా 2024 ఎన్నికల్లో పశ్చిమ సీట్ అయితే ముస్లింలకే ఇస్తారని చెప్పి ఆసిఫ్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ సీటు తనకే వస్తుందంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు. హామీని ఖచ్చితంగా ఈసారి నిలబెట్టుకుంటారు. 2024 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి తాను పోటీలో ఉంటానంటూ ఆసిఫ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో కలిసి సురేంద్ర RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.